మీకు ఇప్పుడు స్టాటిక్ ఫ్రిక్షన్, లిమిటింగ్ ఫ్రిక్షన్ అండ్ కైనెటిక్ ఫ్రిక్షన్ పైన కొంచెం క్లారిటీ గ్రిప్ రావడం కోసం చిన్న డ్రిల్ చేద్దాం. ఓకే, మీరు నాతో పాటుగా మాట్లాడుతుండాలి. మీ ఆన్సర్స్ నేను వింటుంటాను. అర్థమైంది కదా? వింటుంటాను అంతే, సీక్రెట్. సరేనా? మీరు నాతో పాటుగా నేను అడిగే ప్రశ్నస్కి ఆన్సర్స్ చెప్పండి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ నెంబర్ 1. సే దిస్ ఈజ్ ఏ రఫ్ సర్ఫేస్ and this is a block of mass some m is kept on the surface. Say the limiting friction is equal to 100 newtons. ఇంకా కైనెటిక్ ఫ్రిక్షన్ ఎట్లా ఉంటుందని చెప్పుకున్నాం మనం. It will be little bit less than the limiting friction. So the kinetic friction is equal to say some 98 newtons. This is the given data. Now the applied external force is equal to say 1 Newton. Now what is the static friction? Tell me. Yes, you are right, 1 Newton. That's it. బాడీ మోషన్లోకి వచ్చేంత వరకు కూడా మనం ఎంత ఫోర్స్ అప్లై చేస్తామో దట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ద స్టాటిక్ ఫ్రిక్షన్. దట్స్ ఇట్. ఓకే, ఎందుకంటే అప్పటి వరకు అది రెస్ట్లోనే ఉంది కదా. రెస్ట్లో ఉండేటప్పుడు ఏమవుతుంది, ఫ్రిక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దిస్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్. మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత అప్లై చేస్తే అంత ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది. దట్స్ వై ఇది స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్. సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చూద్దాం ఇప్పుడు. ఇఫ్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ 2 newtons, వాట్ ఈస్ ద ఫ్రిక్షన్? ఎస్, యు ఆర్ రైట్, 2 newtons. ఇంకా నేను రాయను, మీరు చెప్పండి. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ 3 newtons, స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఎస్ 3 newtons. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ 10 newtons, స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఎస్. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ 20 newtons, స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఎస్ 20 newtons. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ 35 newtons, స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఎస్ 35. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ 15 newtons, స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఎస్. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ 51 newtons, ద స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ రైట్. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ 75 newtons, స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఎస్ 75 newtons. ఒకసారి నేను సడన్గా ఏం చేశానంటే అసలు అప్లై చేయడం మానేసా ఫోర్స్ని, ఎక్స్టర్నల్ ఫోర్స్ని తీసేసా. ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ 0. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద ఫ్రిక్షన్? ఎస్, యు ఆర్ రైట్, 0. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకపోతే ఫ్రిక్షన్ ఉండదు కదా. సో ఇప్పుడు ఈ ఫోర్స్ లేదు కాబట్టి అపోజింగ్ ఫోర్స్ కూడా లేదు. సో ఇఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈక్వల్ టు 0, దెన్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఆల్సో 0. నౌ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ 91 newtons, స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ 91, 92, 92, 93, 93, 94, 94. F external 95, static friction 95. F external 96, static friction 96. F external 97, static friction 97. F external is 98, static friction is 98. F external is 99, static friction is 99, right? F external is 100, static friction is how much? 100. F external is 101. Now tell me the friction. F external is 101. Now what is the friction? I am giving you options. 101, 0, 98, 99. Tell me the answer. F external 101 అయితే ఆన్సర్, ఫ్రిక్షన్ కూడా 101 అని కొందరు చెప్తున్నారు, 99 అని కొందరు చెప్తున్నారు. సో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? అసలు ఎఫ్ ఎక్స్టర్నల్ అనేది 100 కంటే ఎక్కువైతే ఏం జరుగుతుంది? లిమిటింగ్ ఫ్రిక్షన్ ఈస్ గివెన్ 100. సో బియాండ్ 100, ఇఫ్ యూ అప్లై సమ్ ఫోర్స్, వాట్ హ్యాపన్స్? ద బాడీ కమ్స్ ఇన్ టు మోషన్. The moment when the body comes into motion, what happens? There is no more static friction. It is coming into motion. There is a kinetic friction only. So what is the kinetic friction? 98. So the moment when he applies 101 newtons of force, the friction becomes kinetic and it is 98. So in this direction it is 101, in this direction it is 98. So what is the net force? 101 minus 98 is equal to 3 newtons. With the 3 newtons of force, the body moves. సో ఈ 3 newtons అనేటువంటి నెట్ ఫోర్స్ అది మూవ్ అవుతుంది. అలా మూవ్ అవుతున్నప్పుడు దానికి యాక్సలరేషన్ ఎంత ఉంటుంది? A is equal to F net by mass. అంటే 3 by దీని మాస్ ఒక 3 kg అనుకుంటే 3 is equal to 1 meter per second square. సో ఆ యాక్సలరేషన్తో బాడీ మూవ్ అవుతుంది. దట్స్ ఆల్. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామా? టగ్ ఆఫ్ వార్ ఆడదాం.
సరేనా? టగ్ ఆఫ్ వార్ గేమ్లో ఏం జరుగుతుంది, నేను ఒక్కడిని ఒకవైపు ఉన్నాను, మీ అందరూ ఇంకో వైపు ఉన్నారు అనుకున్నాం. ఓకే, అయితే ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు, అందరూ ఒకేసారి రావట్లేదు. మీరు నేను టగ్ ఆఫ్ వార్ ఆడుతున్నాం. తాడు వేసాం, నేను పట్టుకున్నాను. నన్ను ఒక అబ్బాయి వచ్చి పుల్ చేశాడు. ఏమవుతుంది, పెద్దగా మనకి ఏం కాదు కదా. ఒక్కడే వస్తే జస్ట్ వాడు నన్ను లాగుతున్నాడు, నేను ఇలాగే ఉన్నాను, నాలో ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఇద్దరు వచ్చి లాగుతున్నారు, ఏమైనా ఉంటుందో నాలో డిఫరెన్స్ ఉండదు. ముగ్గురు వచ్చారు, నాకు ఏదో అనిపించింది కొంచెం ఏదో లాగుతున్నారని, కొంచెం మూమెంట్ సర్దుకున్నాను. నలుగురు వచ్చారు, ఇంకాస్త చూడండి నేనేం చేస్తున్నాను. 5 వచ్చారు, ఇంకాస్త 6 వచ్చారు, ఇంకాస్త 7 వచ్చారు, ఇంకాస్త లాగుతున్నారు. 8 వచ్చారు, ఇంకాస్త లాగుతున్నాను. అంటే నేనేం చేస్తున్నాను, ఐఎమ్ అడ్జస్టింగ్ మై బాడీ టు ఇంక్రీజ్ మై ఫ్రిక్షన్. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్. నేను నన్ను నేనుగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. 9 మంది వచ్చారు, 10 మంది వచ్చారు, ఇంకా లాగుతున్నాను. అమ్మో 11 మంది వచ్చారు, ఇంకా లాగుతున్నారు. అమ్మో ఇప్పుడు 11th వన్ వచ్చాడు, నేను మోషన్లోకి వచ్చేసాను. అంటే ఆ 11th వాడు ఒక్కడే గొప్పవాడు అనే దాని అర్థం, వాడు రాబట్టి నేను కదిలేనా కాదు కదా. సో 10 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ వరకు నేను అపోజ్ చేయగలను. అంతకు మించి కొంచెం వచ్చినా సరే నేను మోషన్లోకి వచ్చేస్తాను. సో 10 వరకు నేను నా యొక్క ఫ్రిక్షన్ని అడ్జస్ట్ చేసుకున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 వచ్చేటప్పటికి నా మోషన్లోకి వచ్చానంటే మై లిమిటింగ్ ఫ్రిక్షన్ ఈజ్ 10. ఇఫ్ ఎనీబడి కెన్ అప్లై ఎ ఫోర్స్ బియాండ్ 10, ఐ విల్ బీ ఇన్ మోషన్. అర్థమైంది కదా. దీనికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంది గ్రాఫికల్గా, దాన్ని కూడా ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. దాన్ని ఇప్పుడు నేను గ్రాఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా నోట్స్ అనేది తీసుకొని నన్ను ఫాలో అవ్వండి. నౌ లెట్ us స్టడీ ద గ్రాఫికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అండ్ ఫ్రిక్షన్. ఓకే, ఫర్ దట్ లెట్ us do a small experiment. See, this is an horizontal surface and this is a block of mass m is connected with the help of a block of mass m. A string is attached to the block and the string is passing through a smooth pulley and the second end of the string is connected to a pan. Okay, now say the pan has some mass small m1 అనుకుందాం. ఇప్పుడు ఈ m1ని మనం ఒక 1 యూనిట్ అనుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇఫ్ ద మాస్ ఆఫ్ ద pan is m, the gravitational force acts in the downward direction as m1 into g or 1 unit into g, right? Because of it a tension is developed in the upward direction. As you know that tension is acting in the upward direction, gravitational force acting in the downward direction. The tension is nothing but m1 into g. Now here the tension acts towards the pulley and here also there will be tension. The tension and this tension both are same. Here the tension is acting towards the pulley. ఈ టెన్షన్ ఈ బ్లాక్ని ఎలా బిహేవ్ చేస్తుంది, this tension acts on this block as the wire is pulling the block towards right. సో ఈ టెన్షన్ వల్ల ఈ బ్లాక్ అనేది ఇటువైపు లాగుతున్నట్టుగా అనిపిస్తుంది. సో బ్లాక్ను మనం ఇలా లాగుతున్నట్టు, ఎట్లా, ఎంత ఫోర్స్తో, టీ అనేటువంటి ఫోర్స్తో. నౌ టెల్ మీ వెదర్ ద బ్లాక్ ఈజ్ ఇన్ రెస్ట్ ఆర్ మోషన్. సో ఆబ్వియస్లీ ఇఫ్ ద పుల్లింగ్ ఫోర్స్ ఈజ్ లెస్ దాన్ ద ఫ్రిక్షన్, ద బ్లాక్ ఈజ్ ఎట్ రెస్ట్. సో ఈ ఎక్స్పెరిమెంట్లో ఇది మూవ్ అవ్వట్లేదు అనుకుందాం, రెస్ట్లో ఉంది. నౌ వాట్ ఈస్ ద ఫ్రిక్షన్ వాల్యూ, విచ్ ఈజ్ ఈక్వల్ టు టీ, మీన్స్ m1 into g. సో ఇక్కడ రాసుకుందాం, ఇది ఎక్స్టర్నల్ ఫోర్స్ m1 into g, కాబట్టి ఫ్రిక్షన్ కూడా ఎంత ఉంటుందండి, m1 into g. Now imagine I have kept some stone in this to increase the external force. ఒక స్టోన్ ఇక్కడ ఉంచాను నేను. ఇప్పుడు మొత్తం మాస్ ఎంత అవుతుందండి, సే m2 అనుకుంటే డౌన్వర్డ్ పనిచేసే ఫోర్స్ ఎంత, m2 into g. Now what about the tension? Tension becomes m2 into g. Here also the tension will be m2 into g. అంటే ఏం జరిగింది, ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ పెరిగింది, ఫ్రిక్షన్ కూడా పెరిగింది. ఇంతకుముందు మనం చెప్పుకున్న వాటిలే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లా చూపిస్తున్నాను అంతే. సో గ్రాఫ్ కోసం m2 into g, దిస్ ఇస్ m2 into g. తర్వాత ఇంకొక స్టోన్ నేను లోపల పెట్టాను.
ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మాస్ పెరిగిందిగా. సో ఇట్ ఈస్ m3 నౌ, ద టోటల్ మాస్ ఈజ్ m3. నౌ ఇట్ బికమ్స్ m3 into g, downward gravitational force. Tension becomes m3 into g. Here also the tension becomes m3 into g. అంటే దీన్ని మనం పుల్ చేస్తున్నటువంటి ఫోర్స్ ఎంతంటే m3 into g. సో external force is m3g, the friction also m3g. సో ఇది ఎక్కడ వస్తుంది మనకి, ఇక్కడ వస్తుంది. నేను ఇప్పుడు ఇంకాస్త మాస్ని ఇంత లోపల పెట్టాను, పెట్టిన వెంటనే ఇది మూవ్ అయింది అనుకుందాం. సో ఇఫ్ ఇట్ కమ్స్ టు రెస్ట్, వాట్ హ్యాపన్స్, ద ఫ్రిక్షన్ వాల్యూ లిటిల్ బిట్ రెడ్యూసెస్ అండ్ ఇట్ మూవ్స్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ మోషన్ నౌ. It is a kinetic friction. As you know that the kinetic friction is less than limiting friction. So అప్పుడు ఏమవుతుందంటే ఇంకాస్త మాస్ని యాడ్ చేసాం కదా, సే దట్ ఈస్ m4g. ఇట్ స్టార్టెడ్ మూవింగ్. సో ఇట్ ఈస్ m4g దగ్గర మూవ్ అయింది, m4g దగ్గర మూవ్ అయింది. సో దెన్ ద ఫ్రిక్షన్ ఈజ్ లెస్ దాన్ దిస్. అప్పటి వరకు మనకి ఎలా వెళ్ళింది, లైన్ స్ట్రైట్ లైన్లో వెళ్ళింది. సో నేను వేయడం రాంగ్, అప్పటి వరకు మనకి స్ట్రైట్ లైన్లో వెళ్ళింది. సో ఆ తర్వాత ఏమైంది, ఫ్రిక్షన్ వాల్యూ కొంచెం తగ్గింది. తగ్గిన తర్వాత ఏమవుతుందండి, ఈవెన్ ఇఫ్ యూ అప్లై సమ్ మోర్ ఫోర్స్, ద బాడీ ఈజ్ ఇన్ మోషన్. దట్ టైమ్ ద ఫ్రిక్షన్ ఈజ్ kinetic ఫ్రిక్షన్ విచ్ ఈస్ కాన్స్టెంట్. మనం చెప్పుకున్నాం స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్, పెరుగుతూ ఉంటుంది. బట్ kinetic ఫ్రిక్షన్ ఈజ్ నాట్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్, ఇట్ ఈస్ కాన్స్టెంట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కాస్త తగ్గిన తర్వాత కాన్స్టెంట్గా ఉండిపోతుంది. సో దిస్ ఈజ్ F kinetic friction, this is F static friction, this value is known as limiting friction. అర్థమైంది కదా. కావాలంటే ఇంకొకసారి మరలా మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి డ్రిల్ చేద్దాం విత్ డిఫరెంట్ నెంబర్స్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు ఏం చెప్తుంది గ్రాఫ్, ఎక్స్టర్నల్ ఫోర్స్ పెరిగితే స్టాటిక్ ఫ్రిక్షన్ పెరుగుతుంది, ఎక్స్టర్నల్ ఫోర్స్ పెరిగితే స్టాటిక్ ఫ్రిక్షన్ పెరుగుతుంది. ఇట్ రీచెస్ టు సమ్ లిమిటింగ్ వాల్యూ, దట్ లిమిటింగ్ వాల్యూ is called as a limiting friction. Beyond that, if you apply some external force, the friction value a little bit reduces and then it becomes a kinetic friction. The kinetic friction remains a constant. అంటే external force పెరుగుతున్నా కూడా మనకి kinetic friction లో ఎటువంటి చేంజ్ లేదు అన్నమాట. That's all.